రక్షకుడు యేసుక్రీస్తు యొక్క శక్తిగల నామానికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. నేటి ఆశీర్వాదము కొరకు సిద్ధపరచబడిన వాక్కును, వాగ్దానాన్ని, ఆశీర్వాదాన్ని పొందుకోవడానికి సిద్ధపడదాం. నేటి వాగ్దానము యెషయా గ్రంథము 56:7. Today's promise is found in the book of Isaiah chapter 56 verse 7. యెషయా 56:7. నా ప్రార్థనా మందిరములో వారిని ఆనందింపచేసేదను, నా బలిపీఠం మీద వారు అర్పించు దహన బలులను నాకు అంగీకారములగును. నా మందిరము సమస్త జనులకు ప్రార్థనా మందిరం అనబడును. క్రీస్తు వాక్యాన్ని మన జీవితంలో ఆస్వాదించును గాక. ఈ వాగ్దానాన్ని మన జీవితంలో పరిశుద్ధాత్ముడు నెరవేరుస్తారు. ప్రార్థన. యేసు రక్తము ద్వారా తండ్రి నీ సన్నిధికి వస్తున్నాం. నీ మందిరములో నీవు ఆనందింపచేసే దేవుడవు. నీ కృపతో, నీ ప్రేమతో, నీ శక్తితో, నీ అభిషేకముతో నీవే నింపే దేవుడవు. నీకు వందనాలు, కృతజ్ఞతలు. వాగ్దానపు ఆశీర్వాదాన్ని యేసు ప్రభునామములో పొందుకోవటానికి మా ఆత్మలను సిద్ధపరుస్తున్నందుకు వందనాలు. అనుమానాన్ని, చీకటి అధికారాన్ని యేసు ప్రభునామములో తెంచివేస్తున్నాం. యేసు రక్తంలో మా జీవితాలను ముద్రిస్తూ వినగలిగేటువంటి చెవులను, గ్రహించేటువంటి హృదయాన్ని, వాక్యములకు లోబడేటువంటి జీవితాన్ని పరిశుద్ధాత్ముడ మాకు అనుగ్రహిస్తున్నందుకు వందనాలు. యేసు ప్రభునామములో వాక్యపు ఆశీర్వాదము కొరకు సిద్ధపడుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రేమైనటువంటి సంగమా, నేటి అంశము కరుణాపీఠము. టుడేస్ ప్రామిస్ ఫ్రమ్ ద థ్రోన్ ఆఫ్ గ్రేస్, మెర్సీ సీట్. కరుణాపీఠము. ఈ కరుణాపీఠం ఎక్కడ ఉన్నది అంటే యెరూషలేము మందిరములో ఉన్నది. యెరూషలేము మందిరములో 3 భాగాలు. ఒకటి ఆవరణము, రెండవది పరిశుద్ధ స్థలము, మూడవది అతి పరిశుద్ధ స్థలం. అతి పరిశుద్ధ స్థలములో ఈ యొక్క కరుణాపీఠము ఉన్నది. ప్రేమైనటువంటి సంగమ, అతి పరిశుద్ధ స్థలంలో ఉన్నటువంటి వస్తువులు ఏమిటి అని ఆలోచన చేస్తే అక్కడ ధర్మశాస్త్రము ఉన్నది. అంటే మోషేకి దేవుడు అనుగ్రహించినటువంటి తండ్రి తన స్వహస్తాలతో రాసి ఇచ్చినటువంటి రాతి పలకలు, 10 ఆజ్ఞల రాతి పలకలు ఈ యొక్క అతి పరిశుద్ధ స్థలములో ఉన్నాయి. ఎందుకు దేవుడు ఈ యొక్క అతి పరిశుద్ధ స్థలములో దేవుడు ఇచ్చాడు? దేవుడు ఇచ్చినటువంటి ఆ రాతి పలకలను అక్కడ ఉంచారు అంటే అవి నిబంధనలు. అవి ఇశ్రాయేలీయులు చేయవలసినటువంటి నిబంధనలు. ధర్మశాస్త్రం, మోషేకి దేవుడు అనుగ్రహించినటువంటి 10 ఆజ్ఞలు. ఇజ్రాయిల్లో ఆ 10 ఆజ్ఞలు పాటించాలి, దేవుడితో సహవాసము కలిగి జీవించాలి అని దేవుడు సెలవిచ్చి ఉన్నాడు. అదే సత్యాన్ని మోషే చెప్తూ ఉంటాడు. ఈ యొక్క అతి పరిశుద్ధ స్థలంలోకి మోషే వెళ్ళినప్పుడు దేవుడు తన యొక్క స్వరాన్ని, తన యొక్క ఆలోచనను, తన ప్రణాళికను వినిపిస్తూ ఉండేవాడు. మోషే తను విన్నటువంటి సత్యాన్ని, తండ్రి ప్రణాళికను బయటకు వచ్చి ఇజ్రాయేలీయులకు తెలియచేస్తూ ఉంటాడు. ఇది తండ్రి ప్రణాళిక, ఇది తండ్రి చిత్తము అని మోషే వాళ్ళకి తెలియచేస్తూ ఉంటాడు. ప్రేమైనటువంటి సంగమ, ఆ యొక్క సత్యాలను తెలియచేసేటువంటి రాతి పలకలు, 10 ఆజ్ఞలు కలిగినటువంటి రాతి పలకలు అతి పరిశుద్ధ స్థలములో ఉన్నాయి. ప్రకటన గ్రంథంలో 22వ అధ్యాయంలో దేవుడు సెలవిస్తూ ఉంటాడు, ఇదిగో నేను త్వరలో రాబోతున్నాను, ఈ గ్రంథంలోని ప్రవచన వాక్యములను కైకొనివాడు ధన్యుడు అని దేవుడు సెలవిస్తాడు. ప్రకటన 22:7లో. నిర్గమాకాండంలో 20వ అధ్యాయంలో 1 నుంచి 17 వచనాల్లో ఈ యొక్క 10 ఆజ్ఞలు రాయబడి ఉన్నాయి. అక్కడ దేవుడు ఏమని సెలవిస్తున్నాడు అంటే, దేవుడు ఈ ఆజ్ఞలన్నీ వివరించి చెప్పాను, నీ దేవుడైన యెహోవాను నేనే దాసుల గృహమైన ఐగుప్తు దేశంలో నుండి నిన్ను వెలుపలికి రప్పించి తిని, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. పైన ఆకాశం అందే కానీ, క్రింద భూమి అందే కానీ, భూమి క్రింద నీళ్ళ అందే కానీ, ఇటు దేని రూపమునైనను విగ్రహమునైనా నీవు చేసుకొనకూడదు.
వాటికి సాగిలపడకూడదు, వాటిని పూజింపకూడదు. ఏలైనగా నీ దేవుడనైన యెహోవానగు నేను రోషము గల దేవుడను. నన్ను ద్వేషించు వారి విషయంలో 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదకి రప్పించు, నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు గైకొను వారిని 1000 తరముల వరకు కరుణించు వాడనై ఉన్నాను అని దేవుడు సెలవిచ్చున్నాడు. ఈ విధంగా నిర్గమాకాండం 20వ అధ్యాయం మొదటి 17 వచనాల్లో మనం ధ్యానం చేసినప్పుడు అక్కడ 10 ఆజ్ఞలు రాయబడి ఉన్నాయి. ఈ 10 ఆజ్ఞలు మోషేకి దేవుడు అనుగ్రహించాడు. రాతి పలకల మీద దేవుడు రాసి ఇచ్చాడు. అవి తీసుకొని వచ్చాడు క్రిందకి మోషే. ఈ యొక్క ధర్మశాస్త్రం, ఈ యొక్క 10 ఆజ్ఞలు దేవుడు సీనాయి పర్వతం మీద మోషేకి అనుగ్రహించాడు. ఈ రాతి పలకలు 10 ఆజ్ఞలు అతి పరిశుద్ధ స్థలంలో ఉన్నాయి. రెండవది, అక్కడ ఏమున్నది అని ఆలోచన చేస్తే అక్కడ బంగారు పాత్ర ఉన్నది. మన్నా గల బంగారు పాత్ర. ఇజ్రాయేలు అరణ్యములో ఉన్నప్పుడు దేవుడు వారికి 40 సంవత్సరాలు వారిని పోషించడం జరిగింది. వాళ్ళు చూసినటువంటిది, వాళ్ళు తిన్నటువంటిది మన్నా. అది దేవదూతల ఆహారం అని దేవుడు తెలియచేస్తూ ఉన్నాడు. నిర్గమాకాండంలో 16వ అధ్యాయంలో 33వ వచనంలో ఆ సత్యాన్ని మనం చూస్తాం. ఒక ఓమేరు పట్టు పాత్రను నిలుపుడను. కాబట్టి మోషే అహరోనుతో నీవు ఒక గిన్నెను తీసుకొని దానిలో ఓమేరును మన్నాను పోసి మీ వంశస్థులు తమ యొద్ద ఉంచుకున్నటకు యెహోవా సన్నిధిలో దాన్ని ఉంచుమనెను. మన్నా దేవుడు అనుగ్రహించాడు. ఆహారాన్ని దేవుడు పరలోకం నుండి కుమ్మరించాడు. అది దేవదూతలు తినేటువంటి ఆహారం అని కీర్తనాకారుడు గుర్తు చేస్తూ ఉంటాడు. 78వ కీర్తనలో 24-25 వచనాల్లో తెలియజేస్తూ ఉంటాడు. Psalms 78 verse 24 and 25. కీర్తనాకారుడు ఏమని తెలియజేస్తూ ఉంటాడు అంటే, కీర్తన 78, 24-25 వచనాల్లో తెలియజేస్తూ ఉన్నాడు. ఆహారమునకై ఆయన వారి మీద మన్నాను కురిపించెను, ఆకాశ ధాన్యము వారి కనుగ్రహించెను. దేవదూతల ఆహారము నరులు భుజించిరి, భోజన పదార్థములను ఆయన వారికి సమృద్ధిగా పంపెను. వాళ్ళు తిన్నటువంటిది దేవదూతలు తిన్నటువంటి ఆహారం అని పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తూ ఉన్నాడు. ప్రేమటువంటి సంగమా, వాళ్ళకి ఆ ధన్యత దేవుడు అనుగ్రహించాడు. వారిని దేవుడు ప్రేమించి, వారిని పోషించి, వాళ్ళని సంరక్షించి, వాళ్ళని స్థిరపరిచి, వాళ్ళతో నిత్యము నిబంధనను స్థిరపరుస్తూ వాళ్ళతో వారి మధ్యలో నేను ఉన్నాను అని నిరూపిస్తూ ఉన్నాడు తండ్రి. ప్రేమైనటువంటి సంగమ. మూడవదిగా అక్కడ ఏముంది అంటే అతి పరిశుద్ధ స్థలములో చిగిరించు అహరోను కర్ర ఉన్నది. రాడ్ ఆఫ్ ఆరోన్, ఇట్ వాజ్ బడెడ్. చిగిర్చి పువ్వులు పూసిన బాదము పండ్లు గలదాయను. అహరోను యొక్క కర్ర అక్కడ అతి పరిశుద్ధ స్థలంలో ఉన్నది. ఆ యొక్క కర్ర చిగురించింది, పువ్వులు పూసింది, బాదము పండ్లు కూడా కాసింది. అలాంటి యొక్క కర్ర ఆ యొక్క అతి పరిశుద్ధ స్థలములో ఉన్నది. ప్రేమైనటువంటి సంగమ, ఇది దేవుడు వారికి ఇచ్చినటువంటి అనుగ్రహం. దేవుడు చేసినటువంటి ప్రతి వస్తువుకి ఒక ప్రత్యేకత ఉన్నది. ఆ తర్వాత అక్కడ ఏమున్నది అంటే కరుణాపీఠము, మెర్సీ సీట్, అది అక్కడ ఉన్నది. ఆ యొక్క మెర్సీ సీట్ ఈ అతి పరిశుద్ధ స్థలములో ఉన్నది. ఈ యొక్క అతి పరిశుద్ధ స్థలములో షకీనా మహిమ చేత నింపబడి ఉన్నది. అంటే దేవుని యొక్క మహిమ చేత నింపబడి ఉన్నది ఆ స్థలం అంతా కూడా. అక్కడ లైట్ లేదు, అక్కడ ద్వీపాలు లేవు, కానీ షకీనా మేఘముతో దేవుని యొక్క మహిమతో అతి పరిశుద్ధ స్థలము నింపబడి ఉన్నది. దేవుడు అనుగ్రహించినటువంటి ఆ యొక్క కృప. ఈ యొక్క ధర్మశాస్త్రం దేనికి గుర్తు? ఈ యొక్క అతి పరిశుద్ధ స్థలములో ధర్మశాస్త్రమును అతిక్రమించిన వారిని కరుణ కప్పుతుంది.
దేవుని యొక్క కనికరము కప్పివేస్తుంది. అతిక్రమించిన వారిని, ఆజ్ఞలను అతిక్రమించిన వారిని దేవుని యొక్క కరుణ అతిక్రమాన్ని కరుణిస్తుంది. అతిక్రమమును వాళ్ళు ఒప్పుకునేలాగా చేస్తుంది. ఆయన ఎదుట మేము నీ ఆజ్ఞలను పాటించలేదు, మేము తప్పు చేశాము, మేము పాపం చేశాము అని వాళ్ళు ఒప్పుకుని పశ్చాత్తాపడినప్పుడు, వాళ్ళు ఒప్పుకున్నప్పుడు వాళ్ళని కరుణించి వాళ్ళని శిక్షించకుండా వాళ్ళని క్షమించేటువంటి కృప, కరుణ అక్కడ నుంచి విడుదల చేయబడుతుంది. అందుకే దానికి ఉన్నటువంటి పేరేంటి అంటే కరుణాపీఠము. ఆ యొక్క కరుణాపీఠము నుండి దేవుడు తన యొక్క సన్నిధిని, తన యొక్క మహిమను, తన యొక్క అనుగ్రహమును అనుగ్రహించి వారి హృదయాలను పవిత్రపరచడం అన్నది జరుగుతుంది. అందుకే ఆ యొక్క కరుణాపీఠములో ఉన్నది ఏమిటి అంటే దేవుని యొక్క హృదయాన్ని మనం తెలుసుకోగలుగుతాం. కనికరము గల దేవుని యొక్క హృదయాన్ని మనం తెలుసుకోగలుగుతాం. ఆ కరుణాపీఠము నుండే దేవుడు తన స్వరాన్ని వినిపించాడు. కనికరము గల వారితో దేవుడు మాట్లాడతాడు. ఎవరైతే కనికరము గల వారు ఉంటారో వారితో దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. తన స్వరాన్ని వినిపిస్తూ ఉంటాడు. తన ప్రణాళికను వినిపిస్తూ ఉంటాడు. ఆయన వాక్కును, ఆయన వాగ్దానాన్ని, ఆయన ప్రణాళికను, ఆయన చిత్తాన్ని ఆయన అనుగ్రహిస్తూ ఉంటాడు. ప్రియమైనటువంటి సంఘం, ఈ యొక్క కరుణాపీఠము తుమ్మకర్రతో తయారు చేయబడి ఉన్నది. ఈ యొక్క కరుణాపీఠం తుమ్మకర్రతో తయారు చేయబడి ఉన్నది. ఈ విధంగా అది తయారు చేయబడి ఉంది. దాని యొక్క నమూనా ఇలా ఉంటుంది. తుమ్మకర్రతో తయారు చేయబడి ఉంటుంది. ఇది ఒక పెట్టెలాగా ఉంటుంది. దానికి 4 కర్రలు అమర్చబడి ఉంటాయి. ఇదంతా కూడా బంగారముతో పూయబడి ఉంటుంది. ఈ యొక్క పైన, పెట్టె పైన 2 దేవదూతలు, 2 రెక్కలు అటువైపు, 2 రెక్కలు ఇటువైపున ఎదురుగా వాళ్ళని అమర్చడం జరిగింది. దేవుని యొక్క మహిమ అక్కడ నుంచి బయటికి విడుదల చేయబడుతుంది. దేవుని యొక్క స్వరం ఇక్కడ మధ్యలో నుంచి వినిపించడం జరుగుతుంది. ప్రియమైనటువంటి సంగమం, ఇది కరుణాపీఠము, కరుణ కలిగిన సింహాసనము, దేవుని యొక్క సింహాసనం. అతి పరిశుద్ధ స్థలములో దేవుడు తన యొక్క సింహాసనాన్ని ఏర్పాటు చేసుకుని తన ప్రజలతో ఎన్నుకోబడిన, ఏర్పాటు చేయబడిన ఇజ్రాయేలు జనాంగముతో మాట్లాడి బలపరిచి స్థిరపరచడానికి, వాళ్ళని ఎంతగా తండ్రి ప్రేమిస్తున్నారు, తండ్రి యొక్క ప్రేమను వాళ్ళు గుర్తు చేసుకోవటానికి, తండ్రి క్షమాపణను వాళ్ళు పొందుకోవటానికి, తండ్రి అనుగ్రహించినటువంటి ఆశీర్వాదాన్ని వాళ్ళు నిరంతరము జ్ఞాపకం చేసుకోవటానికి గుర్తుగా ఈ యొక్క స్థలము ఉన్నది. అతి పరిశుద్ధ స్థలములో దేవుని యొక్క సన్నిధి నిరంతరము ఉంటుంది. ఈ యొక్క ప్రత్యేకమైనటువంటి స్థలములో ఇది ప్రత్యేకించబడింది. అందుకే వాళ్ళు ప్రతి రోజు వెళ్ళరు. సంవత్సరానికి ఒకసారి అతి పరిశుద్ధ స్థలంలోకి ప్రధాన యాజకుడు ఒక్కసారి వెళ్తాడు. ప్రేమైనటువంటి సంఘమా, ఆ ధన్యత ప్రతి సంవత్సరం ఒక్కసారే అవకాశం కలుగుతుంది ప్రధాన యాజకుడికి ఆ యొక్క సన్నిధిలోకి లోపలికి వెళ్ళటానికి. లోపలికి వెళ్ళి దేవుని యొక్క స్వరాన్ని వినటానికి, దేవుడు అనుగ్రహించినటువంటి మాటలను వినటానికి అవకాశం కలుగుతుంది. ఇది కరుణాపీఠములో ఉన్నటువంటి ప్రత్యేకత. ఈరోజు కరుణాపీఠం ఎక్కడ ఉన్నది అని ఆలోచన చేస్తే, ఇది భౌతికంగా ఇజ్రాయేలు దేశంలో యెరూషలేములో ఉన్నటువంటి పరిస్థితి. ఈరోజు కరుణాపీఠం ఎక్కడ అంటే మన హృదయమే దేవుడు నివసించేటువంటి స్థలం. మన హృదయమే దేవుని కొరకు ఏర్పాటు చేయవలసినటువంటి స్థలం. అందుకే ఇజ్రాయిల్తో దేవుడు సెలవిచ్చాడు, మోషేతో దేవుడు సెలవిచ్చాడు, నిర్గమాకాండములో దేవుడు సెలవిచ్చాడు, మోషేతో సెలవిచ్చాడు. నిర్గమాకాండం 25:8, 9, 10 వచనాల్లో దేవుడు సెలవిచ్చినటువంటి సత్యం.
నేను వారిలో నివసించున్నట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపవలెను. నేను నీకు కనపరచు విధముగా మందిరం యొక్క ఆ రూపమును దాని ఉపకరణములన్నిటి రూపమును నిర్మింపవలెను. వారు తుమ్మకరతో ఒక మందసమును చేయవలెను. దాని పొడుగు 2 మూరలున్నర, దాని వెడల్పు 3.5, దాని ఎత్తు 3.5. ఈ విధంగా వాటి గురించి ఏం చేయాలో అవన్నీ కూడా దేవుడు తెలియచేశాడు. దాని మీద మేలిమి బంగారు రేకు పొదిగింపవలెను. లోపలను వెలుపలను దానికి పొదిగింపవలెను. దాని మీద బంగారు జవను చుట్టూ కట్టవలెను. దానికి 4 బంగారు ఉంగరములను పోత పోసి ఒక ప్రక్కను 2 ఉంగరములను ఎదుటి ప్రక్కను 2 ఉంగరములను ఉండునట్లు దాని 4 కాళ్లకు వాటిని చేయవలెను అని దేవుడు సెలవిచ్చి ఉన్నాడు. ఏమైనటువంటి సంగమ, దాన్ని మోయటానికి 4 కర్రలు ఉంటాయి. అవి కూడా బంగారముతో చేయబడి ఉంటాయి. వీటిని మోయటానికి యాజకులు మాత్రమే దీన్ని మోయాలి. వేరే వాళ్ళు ఎవరు కూడా తాకకూడదు. తాకితే చనిపోతారు. అక్కడికి వెళ్ళటానికి కూడా అవకాశం లేదు. యాజకులు మాత్రమే దాన్ని మోస్తారు. ఇది ఆ యొక్క నియమాన్ని దేవుడు వారికి అనుగ్రహించి ఉన్నారు. కారణం ఏమిటి అంటే దేవుడు పరిశుద్ధుడు. దేవుడు కోరుకున్నది ఏమిటి అంటే మానవులు నిరంతరము కూడా దేవుడితో నిత్యము సహవాసము చేయాలి అని దేవుడు కోరుకున్నాడు. అందుకే దేవుడు తన ప్రేమను, మానవుడు ఎప్పుడైతే పాపం చేసి లోకములో పాపములో శాపములో పడిపోయి ఉన్నాడో ఆ మానవుడిని తిరిగి బ్రతికించటానికి మొదటిగా దేవుడు ఏం చేశాడు? మట్టిని తీసుకొని తన రూపంలో తన సారూప్యములో మనిషిని చేశాడు. మట్టి మాంసంగా మారింది. మాంసం నుండి మాంసం, ఆదాము నుండి హవ్వ బయటికి వచ్చింది. ఆ తర్వాత ఏం జరిగింది? ఆ యొక్క మాంసము నుండి పాపం వచ్చింది. అంటే మానవుడు పాపం చేసినప్పుడు పాపానికి వచ్చినటువంటి శిక్ష మరణాన్ని అనుభవించడం జరిగింది. మట్టి, మాంసము, మరణము మానవుడు అనుభవిస్తూ ఉన్నాడు. యేసు ప్రభు వారు ఈ లోకానికి వచ్చారు. ఆయన వాక్యమై ఉన్నటువంటి దేవుడు, మాట అయి ఉన్నటువంటి దేవుడు, సృష్టి లేనప్పుడు ఉన్నటువంటి దేవుడు ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారు. ఆయన ఆది యందు ఉన్నటువంటి దేవుడు, సమస్తమును సృష్టించినటువంటి దేవుడు. ఆయనే మాటగా సత్య సంపూర్ణుడిగా మన మధ్యలో నివసించాను. మన మధ్యలో కాపురం ఉన్నారు యేసు ప్రభుల వారు. ఆయన మరణమును గెలిచారు, మట్టిని గెలిచారు, మృత్యుంజయుడయ్యారు. ఆయనలో ఉన్న ప్రత్యేకత ఏంటంటే మహిమా స్వరూపి, నిరంతరము మహిమ కలిగి ఉన్నటువంటి దేవుడు. ప్రేమైనటువంటి సంగమ, 33.5 సంవత్సరాలు భూలోకంలో నివసించిన, మరణించి తిరిగి లేచిన సజీవుడు, పునరుత్థానుడు, మహిమా స్వరూపిగా మన మధ్యలో నిత్యము నివసించేటువంటి దేవుడు. ఆయనకు సర్వాధికారం ఉన్నది. ఆకాశము మీదను భూమి మీదను నాకు సర్వాధికారము ఇయ్యబడి ఉన్నది అని యేసు ప్రభువు వారు సెలవిస్తూ ఉన్నారు. సంఘమునకు శిరస్సు యేసు ప్రభువు వారు. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రికలో మనం చూస్తాం. ఆ సత్యాన్ని మనం చూస్తాం. పరిశుద్ధాత్ముడు గుర్తు చేసేటువంటి సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. పౌలు గారు చెప్తూ ఉంటారు, ఎఫెసీ సంఘానికి ఉత్తరాలు రాసినప్పుడు వాళ్ళతో బలపరుస్తూ తెలియచేస్తూ ఉంటారు. ఎఫెసీలకు రాసినటువంటి పత్రికలు 1వ అధ్యాయంలో 20వ వచనం నుండి చదువుతున్నాను. ఆయన బలాతిశయము చేత క్రీస్తును మృతులలో నుండి లేపి సమస్తమైన ఆధిపత్యము కంటేను, అధికారము కంటేను, శక్తి కంటేను, ప్రభుత్వము కంటేను యుగమునందు మాత్రమే గాక రాబో యుగమునందు పేరు పొందిన ప్రతి నామము కంటేను ఎంతో హెచ్చుగా పరలోకమునందు ఆయనను కుడిపార్శ్వమున కూర్చుండబెట్టుకొని ఉన్నాడు. మరియు సమస్తమును ఆయన పాదముల క్రింద ఉంచి సమస్తము పైని ఆయనను సంఘమునకు శిరస్సుగా నియమించాను. ఆ సంఘము ఆయన శరీరం, సమస్తమును పూర్తిగా నింపుచున్న వాని సంపూర్ణత అయి ఉన్నది. ఆమేన్.
ఆయనలో సంపూర్ణత ఉన్నది. ప్రియమైనటువంటి సంఘమ, మహిమలో కలిగినటువంటి దేవుడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు మహిమ ఉన్నటువంటి స్థలానికి నిత్యము తీసుకొని వెళ్ళటానికి మానవుడికి మార్గాన్ని చూపినటువంటి దేవుడు, పరలోకానికి మార్గాన్ని చూపినటువంటి దేవుడు, నిత్యము కోరుకుంటున్నటువంటి దేవుడు, మన హృదయాలలో మన జీవితాలలో నివసించడానికి ఇష్టపడుతున్నటువంటి దేవుడు, మనతో సహవాసం చేయటానికి ఇష్టపడుతున్నటువంటి దేవుడు, ఆయన ఉండేటువంటి స్థలములోకి, తండ్రి ఉన్నటువంటి స్థలములోకి, కోటాను కోట్ల దేవదూతలు ఉన్నటువంటి స్థలంలోకి నిత్యము పరిశుద్ధుడు 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 అని ఆరాధన జరుగుతున్నటువంటి స్థలములోకి మనలను తీసుకుని వెళ్ళటానికి, సార్వత్రిక సంఘమును రక్షణ పొందిన ప్రతి ఒక్కరిని జీవ గ్రంథములో ఎవరి పేర్లైతే రాయబడి ఉంటాయో వారందరినీ కూడా తీసుకుని వెళ్ళటానికి యేసు ప్రభువు వారు రెండవసారి రాబోతున్నారు. ఆయన యొక్క ప్రణాళిక శ్రేష్టమైనది, ఉన్నతమైనది. ప్రియమైనటువంటి సంగమ, దేవుని ప్రణాళికలో, దేవుని యొక్క ఆలోచనలో, దేవుని యొక్క చిత్తములో మనము ఉండాలి అన్నది దేవుని యొక్క సంకల్పం. అందుకే ఆదరించటానికి, బలపరచటానికి, నడిపించటానికి, మార్గాన్ని చూపించటానికి, సర్వసత్యములోకి నడిపించటానికే ఆదరణకర్తను మనలోకి పంపించాడు తండ్రి. ప్రియమైనటువంటి సంఘం, తండ్రి వాగ్దానము మనలో నెరవేరుతుంది. కారణం, తండ్రికి ఇష్టమైనటువంటి బిడ్డలుగా మనం జీవించాలి అంటే, లోకాన్ని జయించాలి అంటే, శాపాన్ని జయించాలి అంటే, పాపాన్ని జయించాలి అంటే మన శక్తి సరిపోదు, మన ప్రార్థన సరిపోదు. అందుకే పరిశుద్ధాత్ముడి యొక్క ప్రార్థన, పరిశుద్ధాత్ముడి యొక్క సహాయము మనం తీసుకొని పరిశుద్ధాత్మతో కలిసి పని చేయాలి, యేసు ప్రభుతో కలిసి పని చేయాలి అని పరిశుద్ధాత్ముడు ఆశపడుతూ ఉన్నాడు. ఆయన నడిపించడానికి సిద్ధముగా ఉన్నాడు. యోహాను సువార్తలో మనం ఆ సత్యాన్ని చూస్తాం. యోహాను సువార్తలో యేసు ప్రభుల వారు ఈ లోకములో నివసించినప్పుడు శిష్యులను పిలిచి బయలుపరుస్తున్నారు. యోహాను సువార్త 16 అధ్యాయము 13-14 వచనాలు. అయితే ఆయన అనగా సత్య స్వరూపైన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వసత్యములోనికి నడిపించును. ఆయన తనంతటా తానేమియో బోధింపక వేటిని వినునో వాటిని బోధించి సంభవింపబోవు సంగతులను మీకు తెలియజేయను. ఆయన నా వాటిలోనివి తీసుకొని మీకు తెలియజేయను గనుక నన్ను మహిమపరచును అని యేసు ప్రభువు వారు సెలవిచ్చారు. మహిమపరచాలి అంటే తండ్రిని, అది సాధ్యం పరిశుద్ధాత్ముడి ద్వారా. పరిశుద్ధాత్ముడి ద్వారానే ఇది జరుగుతుంది అని పరిశుద్ధాత్ముడు తెలియచేస్తూ ఉన్నాడు. ప్రేమైనటువంటి సంఘమ, శిష్యులను పిలిచి బలపరిచి వారిని హెచ్చరించి వారిని ధైర్యపరిచారు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు. అందుకే యేసు ప్రభు వారు శిష్యులతో ఏమంటున్నారంటే, నేను ఉన్న స్థలములో మీరును ఉండులాగున నేను మీకు ఈ సంగతులను తెలియచేస్తున్నాను అని యేసు ప్రభు వారు సెలవిస్తూ ఉన్నారు. యోహాను సువార్త 14వ అధ్యాయంలో మొదటి 3 వచనాల్లో, మీ హృదయమును కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసముంచుచున్నారు, నా యందును విశ్వాసముంచుడి. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును, మీకు స్థలము సిద్ధపరచ వెళుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరచిన ఎడల నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద నుండుటకు మిమ్మును తీసుకొని పోవుదును అని యేసు ప్రభువు వారు సెలవిస్తున్నారు. యేసు ప్రభువు వారు రాబోతున్నారు. ఎందుకు? తీసుకొని వెళ్ళటానికి, ఎవరిని? విశ్వసించిన వారిని తీసుకొని వెళ్ళటానికి. ప్రియమైనటువంటి సంఘమా, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు శిష్యులను బలపరిచారు, ధైర్యపరిచారు, ఆదరించారు. శిష్యుల కొరకు ప్రార్థన చేశారు. మానవ జాతి కొరకు తండ్రి కుడి పార్శ్వమున కూర్చుని నిరంతరం ప్రార్థన విజ్ఞాపనలు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు చేస్తూ ఉన్నారు. యోహాను సువార్తలో 17వ అధ్యాయంలో యేసు ప్రభు వారు సెలవిచ్చినటువంటి మాట 20వ వచనం,
లో యేసు ప్రభు అంటున్నారు, మరియు నీవు నన్ను మహిమపరచితివని లోకము నమ్మునట్లు తండ్రి, నా యందు నీవును నీ యందు నేనును ఉన్నలాగున వారును మన యందు ఏకమై ఉండవలెనని వారి కొరకు మాత్రము నేను ప్రార్థించుట లేదు. వారి వాక్యము వలన నా యందు విశ్వసించు వారందరూ ఏకమై ఉండవలెనని వారి కొరకును ప్రార్థించుచున్నాను. 22వ వచనం, మనము ఏకమై ఉన్నలాగున వారును ఏకమై ఉండవలెనని నీవు నాకు అనుగ్రహించిన మహిమను నేను వారికి ఇచ్చితిని అని యేసు ప్రభువు వారు సెలవిస్తున్నారు. యేసయ్యలో ఉన్నటువంటి మహిమను తను నమ్మిన వారికి, విశ్వసించిన వారికి, పరిశుద్ధుల వారికి అనుగ్రహించడానికి యేసు ప్రభువు వారు ఇష్టపడుతూ ఉన్నారు. ప్రేమైనటువంటి సంగమా, మహిమ గల స్థలములో నిత్యము నివాసం చేయటానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నారు. ఆయన కోరుకుంటున్నారు, మహిమగల స్థలములోకి మనం వెళ్ళాలి అని కోరుకుంటున్నారు. అందుకొరకు మనం సిద్ధపడాలి. మహిమా స్వరూపి అయిన యేసు ప్రభువు వారు రాబోయే ముందుగా మన జీవితాలను సిద్ధపరచుకుంటూ మనం ఆయన సన్నిధికి వెళ్ళటానికి మనం అప్పగించుకుందాం. యేసయ్య కృప మనందరికీ సదా తోడేయును గాక. ఆమేన్. ప్రార్థన. ప్రతి ఒక్కరూ లేచి నిలబడి మన జీవితాలను సమర్పించుకుందాం. పరిశుద్ధుడు అయిన యేసు ప్రభువా, నీకు వందనాలయ్యా. కరుణాపీఠములో ఏమి జరిగిందో తెలుసుకోవటానికి, కరుణాపీఠం నుండి నీ యొక్క స్వరాన్ని వినిపించి నీ ప్రణాళికను నీ ఏ విధంగా బయలుపరిచావు, ఆ సత్యాన్ని వినటానికి పరిశుద్ధాత్మ సహాయం దయచేసినందుకు నీకు వందనాలు. సత్య స్వరూపేకు పరిశుద్ధాత్మదేవ, నిరంతరము సత్యములోకి, విశ్వాసములోకి, జీవములోకి నడిపిస్తున్నందుకు నీకు వందనాలు. నిత్యము నీవు కనికరము చూపుతున్న దేవుడవు, నిత్యము నీ ప్రేమను కొమ్మరిస్తున్న దేవుడవు తండ్రి. నిత్యము నీ క్షమాపణ, నీ కృప అనుగ్రహిస్తున్నందుకు నీకు వందనాలు. జీవములోకి నడిపిస్తున్నందుకు నీకు వందనాలు. సహాయము దయచేస్తున్నందుకు నీకు వందనాలు. మేము విన్న సత్యాన్ని ఇతరులకు, అనేకులకు తెలియచేయడానికి ఇవే సహాయము దయచేస్తున్నందుకు వందనాలు. ప్రతి అనుమానాన్ని, ప్రతి ఆటంకాన్ని, ప్రతి బంధకాన్ని, చీకటి అధికారాన్ని యేసు ప్రభు నామములో తెంచివేస్తున్నాను. యేసు రక్తంలో మా జీవితాలను ముద్రిస్తూ యేసు ప్రభుని ఒప్పుకొనొచ్చు. యేసయ్య, నీ మాటలు వినేటప్పుడు మాలో విశ్వాసము, మాలో ధైర్యం, మాలో జీవము, మాలో స్వస్థత, మాలో అభిషేకాన్ని నీవు అనుగ్రహించినందుకు నీకు వందనాలు. నిత్యము నీవు కోరుకుంటున్నావు మా హృదయాలలో, మా జీవితాలలో నివసించడానికి, మాతో సహవాసము కలిగి జీవించడానికి నువ్వు ఇష్టపడుతున్నందుకు వందనాలు. నీ రాకడకు పరిశుద్ధాత్మడ నీవే మాకు సహాయం దయచేస్తున్నందుకు, సిద్ధపరుస్తున్నందుకు కృతజ్ఞతలు తెలియజేస్తూ యేసు ప్రభుని ఒప్పుకొనుచు యేసు ప్రభు నామములో ప్రార్థించి ఆశీర్వాదాన్ని, జీవమును యేసు ప్రభు శక్తిగల నామములో పొందుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.